యా ఇప్పుడు ఉద్యమకారుల కమిటీ అనేది ఒకటి వేసినారు. నిన్న కూడా మొన్న అదే సమావేశంలో అది ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి కూడా మాట్లాడినట్టున్నాడు. నేను చాలా మంది ఉద్యమకారులకి చాలా రకాలుగా మేము చేస్తున్నామని, చాకల ఐలమ్మ మనవరాలకి ఏదో పదవి ఇచ్చినామని, ఇంకా రకరకాలుగా. సో మొన్న ఏదో శంకరమ్మకి ఏదో దాంట్లో మెంబర్గా ఇచ్చినట్టున్నారు. సో కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ వేసిరు. ఆ కమిటీ మొన్న ఏదో కూర్చుందట, మాట్లాడిందట. సో ఇదంతా అంటే తెలంగాణ ఫ్లేవర్ ఎక్కడో నాకు లేదు అనేది బాగా ఫోకస్ అవుతున్నది అన్న దాంట్లో భాగంగా ఈ కమిటీ వేసింది అనుకుంటున్నారా? దీని ద్వారా ఏమైనా సరే ఏ కోణంలో వేసినా ఆయన అభివృద్ధి కోసం వేసుకున్నా, ఆయన స్వార్థం కోసం వేసుకున్నా, ఎంతో కొంత మంచి జరిగినా దాన్ని సంతోషిద్దాం, అంతే కదా? ఆ మంచి కోసం ఏమైనా ఉందా అని అది నేను చెప్తా. దానికి ఇప్పుడు చాలా సంఘాలు, ఉద్యమ సంఘాలు, ఉద్యమకారులకు ఆకాంక్షల వేదిక అని ఒకరు, ఉద్యమకారుల హక్కులను ఒకరు, ఇట్లా డిఫరెంట్ సంఘాలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని కోదండరామేశ్వర వాళ్ళు అందరి దగ్గర పోయి ఒత్తిడి చేస్తా ఉన్నారు. నేను ఒకటి క్లియర్ గా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అడగదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ తెలంగాణకు నిజంగా ఉద్యమకారులకు, ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు చేయాలంటే ఫస్ట్ ఎవరికి చేయాలి? ఫస్ట్ బాధితులు ఎవరు? తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళు 1200 మంది అని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు, గత ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. 1200 మంది ఆత్మబంధాలను జరిగితే 560, 570 మంది మాత్రమే ఇచ్చిండ్రు. మిగతా ఎవరిని వాళ్ళకి ఇయ్యలేదు. వాళ్ళందరూ మేము రాగానే వెంటనే 100 రోజుల లోపల ఇచ్చేసిస్తామని చెప్పని వాళ్ళని గుర్తించి, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళకు పైసలు ఇచ్చి, వాళ్ళకి ఎట్లా ఆదుకోవాలని అన్ని ఆదుకుంటాం, వాళ్ళకి ఇంత భూమి ఇస్తాము, ఇవన్నీ చెప్పిండు కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు మనం కూడా చాలా సందర్భాలలో చాలా మాట్లాడినాం. ఆ కుటుంబాలను కూడా తీసుకొచ్చి అమరుల స్తూపం దగ్గర పెట్టినాం. కేసీఆర్ ఉన్నప్పుడు చేసినాం, ఈయన ఉన్నాక కూడా వచ్చి చేసినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతున్నది. ఒక 10 కుటుంబాల కన్నా వాళ్ళు నౌకర్లు ఇచ్చిందా? ఒకవేళ అది ఇచ్చేది ఉంటే దేనికంటే దానికి. అది ఐడెంటిఫై చేసినందుకు కాదు, అది ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు కదా. నెక్స్ట్ ఎవరు? కళాకారులు. ఒక 9 మందికి ఇచ్చి, ఆయన పేరు చెప్తున్నాడు, 9 మందికి నేను ఇచ్చి గౌరవించుకున్నా కదా. మాట్లాడేటోళ్ళను నోరు మూసినట్టుగా చేసి అందులో ఒకరిద్దరు మాట్లాడుతూనే ఉన్నారు బయటికి. తర్వాత అవసరం లేని వాళ్ళు కూడా కొంతమందికి అందులో వచ్చినాయి. నిజమైన తెలంగాణ వాదులకు ఆయన ఐడెంటిఫై చేయలేదు. వీళ్ళని చూపించుకొని, ఈ ముఖాలను చూపించుకొని, 9 మందిలను చూపించుకొని, వాళ్ళ ₹1 ఇచ్చినాము, వాళ్ళకి ఇల్లు ఇచ్చినాము, ఇల్లు కట్టిస్తామని చెప్పినాము, ఇవన్నీ వీళ్ళని చూపించుకొని మొత్తం ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిన అందరికీ నష్టం చేస్తున్నాడు ఆయన. కనీసం హెల్త్ కార్డులు ఇయనే, వాళ్ళ ఇండ్ల చదువు ఎట్లుందో తెలియదు. కళాకారులు అద్భుతమైన పాటలు వాడి మొత్తం ఊర్ల పొంట తిరిగి యాక్సిడెంట్లు అయ్యి ఇప్పుడు కాళ్ళు కూడా కొట్టుకొని, శైలు కూడా కొట్టుకొని, బీపీలు వేసుకొని, ఇటువంటి వాళ్ళు అందరు ఉన్నారు కదా. మరి వాళ్ళందరినీ నువ్వేం ఐడెంటిఫై చేయలేదు. ఇప్పుడు ఈ కమిటీ వచ్చినాక ఐడెంటిఫై చేస్తా అంటారు కదా. అసలు నెంబర్ 1 కేశవరావుకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. ఎక్కడో టైం పాస్ కు పల్లి బఠానీలు తినుకుంటా, షాయి తాగుకుంటా మాట్లాడినోడు బాపతోడు ఆయన, అంతేగాని ఆ 2 ఇంగ్లీష్ ముక్కలు 2 హిందీ ముక్కలు మాట్లాడినోడు, అంతేగాని ఆయనకు తెలంగాణ ఉద్యమానికి అసలు సంబంధమే లేదు. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. కోదండరాము ఉన్నాడు అనుకో, కోదండరాము డైరెక్ట్ కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ తో ఎట్లా చెప్తే అట్లా చేసినాడు కనుక అది ఆ బ్యాచ్ లెక్కనే ఉంటది. కానీ వీళ్ళందరూ కాకుండా నిజమైన ఉద్యమకారులు అంటే వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళు. అసలు ఉస్మా యూనివర్సిటీలో ఒక 4 పేర్లు పెట్టనుంటివి. ఎవరు తిండి లేక ఏం లేక అన్ని వదిలిపెట్టి నౌకరు వస్తే రాకపోని ఈ ఎగ్జామ్ మనం రాయొద్దు, బైకాట్ చేయాలంటే బైకాట్ చేసిన వాళ్ళు, బైకాట్ చేసి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. ఇట్లా మొత్తం నీకు యూనివర్సిటీ మొత్తం నిరుద్యోగులు అప్పుడు ఉన్నటువంటి అంటే ఉద్యోగం వచ్చే బాపతున్న మేధావుల సొంటోళ్ళు కూడా కంప్లీట్ గా వచ్చినారు కదా. కొంతమంది రిజైన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రిప్రజెంటేషన్ ఎక్కడిది? వీళ్ళు ఎవరెవరినో పొలిటికల్ అకామిడేషనే జరిగింది అలా. ఇంకొకటి ఏంది, అసలు ఎట్లా నువ్వు ఏంటిది ఎట్లా తీసుకుంటున్నావు నువ్వు? ఎవరెవరిని ఏ సెక్టార్ని ఎట్లా తీసుకుంటున్నావు ఏందనేది ఎక్కడన్నా ఉన్నదా? అది వీళ్ళు ఏం తయారు చేసి ఇదంతా వరకు అమాస అయిపోతుంది, 5 ఏళ్ళు అయిపోతుంది. కమిటీ అని వేసినాం కదా అనుకుంటారు. ఈ వేసినాక కూడా ఈ అప్లికేషన్లు ఇచ్చి అవి తీసి మళ్ళీ పెంట కుప్పల పడతాయి. ఎందుకంటే చనిపోయిన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళే తీసుకుపోయి అప్లికేషన్ పెడితేనే పక్కకు పడిస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? శంకరమ్మను మహిళా కమిషన్ మెంబర్ గా పెట్టి మొత్తం అందరికి చేసినామని అంటున్నాడు. అట్లా కాదు. అప్పుడు నౌకర్లు ఎక్కినటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళకు చదువు లేక అటెండర్లుగా వాళ్ళు వీళ్ళు జాయిన్ అయితే అప్పటికే వాళ్ళ ఏజ్ 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉంటే అటెండర్లుగా జాయిన్ అయితే ఇప్పుడు అయిపోయింది అది. కనీసం వాళ్ళ ఇండ్లకు మళ్ళీ ఇంకోటికన్నా ఇవ్వాలి కదా నౌకరీ. అటువంటి ఏవి కూడా అడ్రస్ చేస్తలేరు. ఇంకోటి నువ్వు సాకలైలమ్మ గురించి ఇష్యూ చెప్పినావు కదా. సాకలైలమ్మది నేను క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నా. జనానికి ఇంత ముందు చెప్పిన ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆయన క్లెయిమ్ చేస్తుంది కదా, ఆ శ్వేతకు నేను మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చిన అని చెప్పాను. ఆయన ఒక్కొక్కదానికి మెంబర్షిప్ ఇస్తే కాదు ఇది. సాకలైలమ్మ మనవడు రామచందర్ ను ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన ఇంట్లో పెట్టుకొని గార్డెన్ లో ఆయన నిలబడి ఈయన నిలబడి ఆయన కూర్చొని ఈయన కూర్చొని ఆ రామచందర్ 22 సంవత్సరాలకు పైన పాలకుర్తిలో సర్పంచ్ ఉండే సాకలైలమ్మ మనవడు ఫోటోలు తీసుకొని సాకలైలమ్మ మనవంతో నేను ఉన్నా, మొత్తం రేపు పొద్దుగాల మొత్తం ఇటువంటి వాళ్ళందరూ నేనే ఆదుకుంటా, నేనే గౌరవించుకుంటా, నేనే చూస్తా, పెద్ద కొడుకు లెక్క నేను అది అని చెప్పి పెద్ద పొంగరాలు కొట్టి నేను తుపాకురా అని ముచ్చట చెప్పిండు. ఆయన మొత్తం చిలకదుబ్బర మాటలు మొత్తం చెప్పిండు. గా మధ్యలో సాకలైలమ్మ మనోడు అదే రామచందర్ ఎవరైతే రేవంత్ రెడ్డి ఇంటికాడ పోయి ఈయన కూర్చోబెట్టి ఇవన్నీ నడిచినాయో ఆ పత్రికా ప్రకటనలు ఇవన్నీ చేసిండో తనకు బీమార్ అయ్యి అప్పటికి 3 నెలల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరిగి సిక్ అయ్యింటే నేను పోయినా, ఆడికి పోయినా, మనం కూడా వచ్చినాము, నేను పోయినా ఇంటి వాళ్ళ దగ్గర పోయినా, ఆరోగ్యం బాగాలేదని టెలిఫోన్ చేస్తే నేను పోయినా. పోతే ఇట్లా మా నాన్న బాగా గుర్తుపడతారు, మా నాన్న అంటే బాగా గౌరవం ఉండే ఆయనకు కూడా.
ఆయన రెండు చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు, ఒక్కసారి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోండి, ఒక్కసారి చెప్పండి, నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పండి, ఆయన పట్టించుకుంటాడు. నాకు చాలా ఘోరంగా ఉన్నది, నేనంటే ఉండలేక సఫకేషన్ ఉన్నది, మొత్తము పైసలు ఉన్నాయని అయిపోయినాయి, పైసలు కూడా లేవని. ఆడ ఇంకో దారుణం ఏంటంటే తన కొడుకు సంపత్, అంటే ఇప్పుడు శ్వేత వాళ్ళ భర్త సంపత్ కూడా యాక్సిడెంట్ అయ్యి ఆయన కూడా ఇట్లా పట్టుకొని వీల్ చైర్ పట్టుకుని ఉన్నాడు. ఆయన కూడా వీళ్ళిద్దరి పట్టుకొని నేను కూర్చొని యాక్చువల్గా ఆడికి వెళ్ళి నేను పత్రికా ప్రకటన చేసిన, మీడియాలో వచ్చింది, వెంటనే ఇది వీళ్ళని తీసుకుపోయి కనీసం ఏదైనా ఒక హాస్పిటల్లో నిమ్స్లో గాంధీలో లేకుంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ నువ్వే ఇనాగ్రేట్ చేస్తావు, నీ పార్ట్నర్షిప్ ఉన్న హాస్పిటల్ అన్నా ఒక బెడ్ గిడ్డ ఇప్పిస్తే నేను బతుకుతాడు నాయన అని చెప్పి నేను బయట చెప్పినా, నాకున్న సోర్సెస్ తో చెప్పే ప్రయత్నం కూడా చేసిన వాళ్ళకు, కానీ పట్టించుకోలే, ముఖ్యమంత్రి పట్టించుకోలే. ఆఖరికి ఒక రోజు నేను అనుకున్నా తీసుకుపోయి, నేను అంబులెన్స్ తీసుకుపోయి డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇంటికాడ తీసుకుపోదామని, కానీ మళ్ళీ దీన్ని రాజకీయం చేస్తున్నదని మాట్లాడతాను అనుకున్నా, కానీ ఆ పని చేసేది ఉండే, నేను తప్పు చేసిన నేను అసలు. కానీ ఏమైంది, ఆఖరికి నాకు ఒక రాత్రి 12:40కి ఐ థింక్ వారం రోజులకు 8-10 రోజులకు నాకు ఫోన్ వచ్చింది, అంతే వారం రోజులకే కావచ్చు, ఫోన్ వచ్చింది. రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది, శ్వేత ఫోన్ చేసి మామయ్య చనిపోయిండు అన్న అని చెప్పని. ఇక తర్వాత ఏం చేశారు, సావుకాడికి శవం కాలుతుంటే శవయాత్ర కూడా పోయినా, శవాన్ని మోసిన శవం కాడికి ఆర్టీఓ వచ్చి 10,000 రూపాయలు సావుకార్స్ కానీ పంపిస్తాడు. ఇది ఆయన సాకర ఐలమ్మ కుటుంబానికి, సాకర ఐలమ్మ మనవానికి ఇచ్చినటువంటి గౌరవం. ఈ దుర్మార్గపు అరాచక ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చెప్పేది శ్రీరంగ నీతులు, ఆ దూరేదో లెక్క ఉన్నది ఇప్పుడు ఇది మొత్తం. అందుకే జనం కూడా చెప్తున్నా, సాకర ఐలమ్మని చంపిన హంతకుడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నాను. ఇది నేను 100 సార్లు చెప్తాను, నేను సత్యదాకా చెప్తా ఈ ముచ్చట మాత్రం. ఎందుకంటే నువ్వు కనీసం ఒక ట్రీట్మెంట్ నువ్వు హాస్పిటల్లో పడేసేది ఉంటే ఇలా అనకపోయాడు. ఆ పదవి ఏంది, అదో పదవి, ఆ మెంబర్ ఏమైనా పదవి, దాంతో ఏం చేసుకోవాలి, ఆ పేపర్ నేను మూతి చూసుకొని పనికిరాదు, అది అలా గెలవదు పాపం అదంతా. ఆ పదవి గురించి పాపం ఆ కుటుంబం అంతా కొట్లాడుతున్నారు. అవతల వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ అంటే తననేమో సంపత్ వైఫ్ కనుక వేరే ఇంట్లోకి వెళ్ళి వచ్చిందని చెప్పని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ గుడి ఒక 2-3 వాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళకి ఇల్లు బిల్లకి ఇవన్నీ చేయడాయనే చేసి మళ్ళీ చెప్పి ఉల్టాయింది తెలుసా. సంపినల్లో సంతాప సభ పెట్టినట్టు ఈ టైంలో నేను ఇంకోటి కూడా చెప్పాలంటే, ఇదే శ్వేత 3 సార్ల ముఖ్యమంత్రి దగ్గరకు పోయింది, కలిసే ప్రయత్నం చేసింది. ఇది ఆన్ రికార్డు ఉంది. ఇలా ఒక మెంబర్ వచ్చినాక ఆమె మాట మారిస్తే కూడా కుదరదు, ఎందుకంటే రికార్డు ఉంది, దాని టేపులు కూడా ఉన్నాయి నా దగ్గర. 3 సార్ల ముఖ్యమంత్రి దగ్గరికి సాకల ఐలమ్మ మనవడు రామచంద్రు నీ దగ్గరకు వచ్చిన, ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చిన, ఆరోగ్యం బాగలేదు, ఒక్కసారి మీరు ఏదైనా హాస్పిటల్కి చెప్పండి అని చెప్పని 3 సార్లు వస్తే 3 సార్ల ఆయన మాట్లాడకుండా పంపించారు. లాస్ట్కి ఎప్పుడంటే ఇక్కడ మన సెక్రటేరియట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ముందు రోజు కూడా పోయి ఆయన ఇంటికాడ పోయి, రేవంత్ రెడ్డి ఇంటికాడ పోయి ప్రాధాయపడ్డది, కానీ ట్రీట్మెంట్ ఇయ్యలే. ఇవన్నీ చేసిన తర్వాత ఆమె నాకు చెప్పింది, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఆ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి, ఆమె ఎక్కడో అక్కడ ఉన్నది కదా, యశస్విని రెడ్డి వాళ్ళ అత్త, ఆమెతో కూడా పోయి కలిసి ఝాన్సీ యశస్విని ఇద్దరు చెప్తే కూడా పట్టించుకోలే. ఆఖరికి మళ్ళీ ముఖ్యమంత్రి పరువు పోతుందని చెప్పని సంతాప సభ మాత్రం వాళ్ళతో పెట్టించిండు. ఇగో ఇది ఈయన ఘనకార్యం, ముఖ్యమంత్రి చేసే ఘనకార్యం. అమరుల కుటుంబాలను గౌరవించవు, చేసి నేనే చేసిన అంటావు, సాకరైలమ్మది నేనే చేసిన అంటావు, శ్రీకాంతాచారి తల్లికి ఇచ్చి, తల్లికి అది కూడా చిన్నది, అది అట్లా నువ్వు మొత్తం కుటుంబాలకు అందరినీ కన్సిడర్ చేయి. ఈయన చేయడంటే ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి, 9 మందికి చేసి మొత్తం తెలంగాణ అందరినీ గౌరవించుకున్నా అని చెప్తుండు చూసినావా. ఇది ఒక బక్వాస్ ముఖ్యమంత్రినే, అబద్ధాల ముఖ్యమంత్రి. చూద్దాం ఏం జరుగుద్దో రాబోయే రోజుల్లో. సో ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.